నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కరాటే ప్రాక్టీస్ చేస్తూ అన్నయ్య నేను ఆ సందర్భంలో తీసుకున్న ఫోటో ఇది. ఫ్రెండ్స్, నేను శ్యామ్జీ ఇద్దరం కలిసి సాయిబాబా గుడికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే అక్కడ తను చాలా ప్రాబ్లంలో ఉన్నాడు. సింగపూర్లో తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, కానీ హైదరాబాదులో కొంచెం ఒక చిన్న ఫ్లాట్ విషయంలో తనకి ఇబ్బంది జరిగింది. 12 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాడు. దాని గురించి నేనేమన్నా అంటే సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ మనస్ఫూర్తిగా నువ్వు మెడిటేషన్ చేసుకొని నువ్వు బాబాని ప్రార్థించు, నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్దని నేను చెప్పా. నేను నమ్ముతా కాబట్టి బాబాని. అలాగే బాబా గుడికి వెళ్ళి అక్కడ చాలాసేపు కూర్చొని మనసులో ధ్యానం చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగింది, అది నెరవేరిందా లేదా అనేది చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఆ రోజు సాయిబాబా గుడికి వెళ్ళాము మీ ఇద్దరం కలిసి. తర్వాత ఖమ్మం ప్రయాణం అయ్యాము. ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్ళాలి. అక్కడ వాళ్ళ నాన్నగారికి సింగరేణిలో లైఫ్ సర్టిఫికెట్ ఒకటి అక్కడ ఇవ్వాలి. ఆ సందర్భంగా ఆ ఫ్లాట్ గురించి మాట్లాడుకొని మేము ఖమ్మం బయలుదేరాం ఫ్రెండ్స్. ఇది ఓఆర్ఆర్ మీద తీసిన వీడియో ఇది. మేము డైరెక్ట్గా కొత్తగూడెం బయలుదేరాము హైదరాబాద్ నుంచి. రోడ్డు పక్కన ఓఆర్ఆర్ దగ్గర నిలబడి కొద్దిసేపు ఇట్లా వీడియో తీసుకొని బయలుదేరాం ఫ్రెండ్స్. ఎండ బాగా కొడుతుంది. అక్కడక్కడ నీడలు ఆగినప్పుడల్లా ఇలా వీడియో తీస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరాము. ఓఆర్ఆర్ మీదుగా రోడ్ నెంబర్ 11లో దిగాము మేము. ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ బ్రిడ్జి మీదుగా వచ్చేసి కొత్తగూడెం వచ్చాము. కొత్తగూడెం వచ్చే ముందు ఏనుకూరులో ఇక్కడ టిఫిన్ చేసాం ఫ్రెండ్స్. రెవెన్యూ ఆఫీస్ ఎదురుగా టిఫిన్ చేసాము. కానీ టిఫిన్ చాలా చెత్తగా ఉంది, అనవసరంగా ఆగాము అనుకున్నాం. ఇక్కడ ఏనుకూరు ఎదురుగా రెవెన్యూ ఆఫీస్ ఎదురుగా ఇది. తర్వాత ఇక్కడి నుంచి కొత్తగూడెం బయలుదేరాము. ఇది ఐటీఐ, గవర్నమెంట్ ఐటీఐ, దాని పక్కనే పాలిటెక్నిక్ కాలేజు. ఈ గవర్నమెంట్ ఐటీఐలోనే నేను చదువుకున్నా. నాకు అప్పటి సందర్భం గుర్తొచ్చి తీసుకున్నా ఇది. తర్వాత ట్యాక్స్, ఇంటి ట్యాక్స్, పంపు పన్ను కట్టాల్సి ఉండే. ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ దాకా వీళ్ళు రారు, అక్కడ పెండింగ్ ఉంటుందని చెప్పేసి కొత్తగూడెం మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చేసి అక్కడ కట్టేశాము. తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదా, వాళ్ళ అమ్మగారు చనిపోతే ఇక్కడికి వచ్చాము. చివరిగా చూసిపోదామని చెప్పేసి చూసాం ఫ్రెండ్స్. చూసి అయిపోయిన తర్వాత అక్కడ పని ముగించుకొని మళ్ళీ ఖమ్మం బయలుదేరాము మేము. ఖమ్మం నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి కదా, అది ఒకటి ఆ ప్లాట్ ఒకటి అది మిగిలిపోయి ఉంది కదా, మేము బాబా మొక్కుకున్నది. అయితే మేము ఖమ్మం బయలుదేరాము. మార్గ మధ్యంలో ఇక్కడ దారిలో కూర్చున్నామంటే టైంపాస్ కూర్చోలే ఫ్రెండ్స్. ఇక్కడ 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు శ్యామ్జీకి నేను మంచి కళ్ళు తాగిచ్చాను. తను కొంచెమే, కళ్ళు అంటే ఇక తెలంగాణకు తెలుసు కదా, తెలంగాణ వాళ్ళు కళ్ళు అంటే ఇష్టం. అది ఒరిజినల్ కళ్ళు, చెట్టు మీద తీసింది అంటే తాగుదామని చెప్పేసి మేము తీసుకొని ఒక బాటిల్లో నింపుకోవటం కోసం రెడీ అయ్యాము. తను ఇంకా రాలేదు, కళ్ళు గీసి అతను వస్తున్నా అని చెప్పాడు. అంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, కానీ ఎక్కడ పడితే అక్కడ మేము తీసుకోం కదా. కేవలం చెట్టు మించి మా కళ్ళ ముందు తీసింది ఒక బాటిల్లో నింపుకొని పోదాం అనుకున్నాము. తర్వాత తను వచ్చాడు. ఇక్కడ ఒక రైతున్నాడు, అతను వచ్చేసి నువ్వుల పంట వేసాడు. దాని గురించి మాట్లాడుకున్నాం. కళ్ళు తీసుకొని శ్యామ్జీ కాంబినేషన్ తర్వాత అవి కూడా అవి ఓపెన్ చేయి. సెకండ్ కాంబినేషన్
మీరు ఆగలేరు. సెకండ్ కాంబినేషన్ మీరు ఆగలేరు. ఓకే ఫ్రెండ్స్, అక్కడి నుంచి మేము ఇక హైదరాబాద్ యాదగిరిగుట్ట బయలుదేరాము. యాదగిరిగుట్టలో ఆ బిల్డర్ ఉంటా అని చెప్పాడు, వాడికి బయలుదేరాము. ఇది తొర్రూరు దాకా వచ్చాము. తొర్రూరు దగ్గర ఇది వేణుగోపాల స్వామి ఆర్చ్ అది. అక్కడి నుంచి మేము యాదగిరిగుట్టకు పోవాలి. యాదగిరిగుట్టలో తను వెంచర్ చేస్తున్నా అని చెప్పాడు. ఇదిగోండి ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంది. ముందు డైరెక్ట్గా వెళ్ళిపోతే అటు వరంగల్ పోతాము. ఇటు లెఫ్ట్ సైడ్ ఈ సైడ్ బండి వచ్చే సైడు వెళ్తే యాదగిరిగుట్టకు వెళ్తాము. బ్రిడ్జి పక్క నుంచి ఈ బ్రిడ్జి ఫ్రెండ్స్, ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. యాదగిరిగుట్ట అది వచ్చింది బోర్డు చూసారా. అక్కడ ఒక సౌండ్ వినబడింది. అక్కడ మా బండిని వెనక నుంచి వచ్చి ఒక అతను 2 వీలర్ అతను డాష్ ఇచ్చాడు. ఇగో ఇటు పోయే దారే ఫ్రెండ్స్, యాదగిరిగుట్ట పోయేది. ఈ ఊర్లోంచి పోవాలి మేము. ఈ గేట్ దాటిన తర్వాత యాదగిరిగుట్టకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ గుట్ట దగ్గర నుంచి తను ఒక దారి చెప్పాడు మాకు, తను వేసే వెంచర్ దగ్గర. మేము గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ వాళ్ళ వెంచర్ దగ్గరికి పోయాము. ఇగో ఫ్రెండ్స్, దీని దగ్గరలోనే వాళ్ళ వెంచర్ ఉంది, తను వేపిస్తున్నాడు. 100 కోట్లతో డెవలప్ చేస్తున్నాడు తను ఇక్కడ. రెడ్డి గారు అని చెప్పేస్తున్నాడు. ఇలా కట్టిస్తున్నాడు మొత్తం. ఇక్కడే స్విమ్మింగ్ పూలు, ఫంక్షన్ హాల్స్, కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లోనే. ఇంకా 1 ఇయర్ పట్టుద్ది మొత్తం పూర్తి అయ్యేసరికి. ఆ రోజు ఎండలో బాగా తిరిగాం ఫ్రెండ్స్. అతను వెంచర్ మొత్తం చూపించాడు. ఇగో తన టెంపుల్ కూడా కడుతున్నాడు అదే వెంచర్లో స్టార్టింగ్లోనే. ఇతనే రెడ్డి గారు, ఈయనే ఫ్లాట్ తీసుకుంటున్నాడు శ్యాము గారిది. స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు తను ఆ వెంచర్లోనే. మొత్తానికి బాబాని మొక్కుకున్నందుకు ఆ రోజు రెడ్డి గారు ఫ్లాట్ తీసుకున్నాడు. శ్యామ గారు సమస్య తీరిపోయింది. గత 12 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందిని బాబా గారు ఆ రకంగా విషయాన్ని మాకు అనుకూలంగా జరిగింది. ఈ గుట్ట పెద్ద గుట్ట ఫ్రెండ్స్ ఇది. తర్వాత పని అయిపోయిన తర్వాత మేము ఆ రోజు నైట్ 11 గంటలకి షామ్కి సింగపూర్ పోవటానికి పెట్రోల్ బంక్ దగ్గరలో ఫ్లైట్ ఉంది. అక్కడికి వచ్చా నేను. దిగిన తర్వాత యూటర్న్ వస్తుంది, యూటర్న్ తీసేసి ఫస్ట్ లిఫ్ట్. అయితే నా బండిలో పెట్రోల్ అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్, నేను చూసుకోలేదు. పార్కింగ్ బోర్డులోకి నేను ఇక్కడ డ్రైవర్ని అడుగుతున్నాను. పెట్రోల్ ఓన్లీ డీజిల్ ఉంటుందా? పెట్రోల్ నాకు కొత్తే కదా. సిఎన్జి ఆ డ్రైవర్ చెప్తున్నాడు పెట్రోల్ ఇక్కడ దొరుకుద్దని, శంషాబాద్లో దొరుకుద్దని చెప్తున్నాడు. ఎక్కడ దాకా పోవాలి బహుశా? పెట్టాలని ఇంకా ఓవరాల్ ఎక్కితే మళ్ళీ 30-40 కిలోమీటర్ల దాకా ఏముండదు, మార్గ మధ్యంలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా శంషాబాద్ పోవాల్సిందే అని చెప్పాడు. లెఫ్ట్ వెళ్తే ఓఆర్ఆర్ వెళ్తాం. అవును అవును. స్ట్రేట్ వెళ్ళి ఓవర్ ఎక్కకుండా స్ట్రైట్ పోను. శంషాబాద్ వస్తుంది. టౌన్లోనే హెచ్పి ఉంది, భారత్ ఉంది. ఓకే. దొరుకుతుంది. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఓఆర్ఆర్ రైట్ రైట్ ఓకే. టౌన్లోకి వెళ్ళిపోయి కనుక వేరే మేమంతా యాదగిరిగుట్ట అటు నుంచి మొత్తం కొత్తడం అవన్నీ తిరిగి వచ్చేసరికి నేను పెట్రోల్ చూసుకోలేదు. ఫుల్ ట్యాంక్ చేయించా ఉంటుందేమో అనుకున్నా. తీరా ఓఆర్ ఎక్కి దగ్గరికి పోతున్నప్పుడు చూసుకుంటే 0 అయిపోయింది. అయినా 50 కిలోమీటర్ల దాకా వస్తుంది అది. లెఫ్ట్ వెళ్తేనో సరే ఈలోపు నేను మళ్ళీ రిటర్న్ పోవాలి కదా, అందుకోసమే తను అడుగుతున్నా. రైట్ ఓకే. అక్కడ కూడా 2 దారులు వస్తాయి. తన అడ్రస్ మొత్తం చెప్పాడు. టౌన్లోకి వెళ్ళిపో, కిందికి. కిందికి వెళ్ళిపో. ఓకే ఓకే. మళ్ళీ నువ్వు ఇటు వెళ్ళినావంటే మళ్ళీ సిటీ అవుట్స్కట్ దాటి రైట్ రైట్ ఓకే. థ్యాంక్ యూ.
తర్వాత శ్యాముని వాళ్ళ నాన్నగారిని ఇక వదిలేసి అక్కడ వాళ్ళు ఫ్లైట్ ఎక్కడానికి టైం అయింది. చివరి వీడుకోలు ప్రేమతో వీడుకోలు చెప్పే వాళ్ళకి ఓకే ఓకే మరి శంషాబాద్ నెంబర్ దగ్గర నుంచి అటు వెళ్ళిపోని చెప్పండి సిటీలోకి. మధుర క్షణాలు ఇవి. అన్ని రోజులు కలిసి ఉండి తను వెళ్తున్నాడు. జాగ్రత్త మరి. రైట్ బాబాయ్. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళని వదిలేసా నేను. అయిపోయిన తర్వాత నైట్ అక్కడే పడుకున్నాను నేను. మా ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నా. అక్కడ పడుకున్న తర్వాత తెల్లారుజామున మళ్ళీ నేను ఖమ్మం బయలుదేరా. అక్కడి నుంచి 11 ఎగ్జిట్లో మనకి విజయవాడ రూట్లో అక్కడ అక్కడ దిగుతాం మనం. 11 ఎగ్జిట్లో మనం దిగితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఖచ్చితంగా దిగుతాము. లెవెన్ ఎగ్జిట్లో నేను దిగే ముందు అక్కడ వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కథ సుఖాంతం జరిగింది బాబా దయ వల్ల. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.